సింపుల్గా వంకాయ బంగాళదుంప కర్రీ ఏ విధంగా చేసుకోవాలో మనం ఇప్పుడు చూసుకుందాం. ఆవాలు, జీలకర్ర మీ దగ్గర ఉంటే వెల్లుల్లి కూడా వేసుకోండి. లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా కూడా వేసుకోండి, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా వేయించుకున్నాక నిలువుగా కట్ చేసినటువంటి బంగాళదుంప ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ నిలువుగా కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకొని ఆ తర్వాత కొంతసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత కాసేపు తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మరలా ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్నాక మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకొని ఆ తర్వాత బాగా మగ్గింది అనుకుంటే మధ్యలో టమాటా ముక్కలు వేసుకొని దానికి కావలసినంత సాల్ట్, అలాగే పసుపు, కారం వేసుకొని చుట్టూరా మళ్ళీ మూత పెట్టినట్టు టమాటా కనిపించకుండా కప్పుకొని కాసేపు ఉడకనివ్వాలి మూత పెట్టుకొని. అలా ఉడకనిచ్చిన తర్వాత కొంతసేపు అయ్యాక మూత ఓపెన్ చేస్తే ఆయిల్ బయటికి తేలి ఉంటుంది. టమాటా ఉడికిందని మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఇలా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కారం, ఉప్పు, పసుపు అంతా కలిపేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలి. ఇంకొంచెం గ్రేవీలాగా రావడం కోసం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంతసేపు మళ్ళీ మగ్గనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఓకే అండి, వంకాయ బంగాళదుంప కర్రీ రెడీ. మా సింపుల్ కుకింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.